నమస్కారం. స్టోరీ బోర్డు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సీత లేనిదే రామాయణం లేదు, ద్రౌపది లేనిది భారతం లేదు, ఝాన్సీ లక్ష్మీబాయి లేని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదు, సమ్మక్క సారక్క లేనిదే గిరిజన పోరాటాలు లేవు, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం లేనిది తెలంగాణ సాయుధ పోరాటం లేదు, మదర్ థెరీసా పేరు తెలియని మానవతావాది లేడు, లతా మంగేష్కర్, సుశీల, సుబ్బలక్ష్మి లేనిది సినిమా సంగీతం లేదు, ఈ భూమి మీద తల్లి లేని బిడ్డ లేడు, అసలు స్త్రీ లేకపోతే మానవజాతి లేనే లేదు. సామాజిక జీవితంలో మహిళలు అనేక అనుభవాలు, కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలలో, ఆఫీసులలో, జాతీయ రాజకీయాలలో, నిజ జీవితాలలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై ఈ వారం స్టోరీ బోర్డులో లో స్త్రీల సమస్యలను చర్చించడానికి ఐక్యరాజ్య సమితి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏ దేశానికి, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా సమానంగానే అణిచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. 1975లోనే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. నిజానికి 10 గంటల పనిదినం కోసం, పురుషులతో సమాన వేతనం కోసం 1845లో పశ్చిమ పెన్సిల్వేనియాలోని బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెలో 5,000 మంది స్త్రీ పురుషులు పాల్గొన్నారు. అయినా మహిళా కార్మికులే ప్రధాన పాత్ర నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పోరాటం క్రమక్రమంగా వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందువలనే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినం జరపాలంటూ ఆనాటి మహిళా ప్రతిభావంతులు ప్రతిపాదించారని ప్రచారంలో ఉంది. డే అంటే కేవలం ఉమెన్స్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది దానికి అర్థం ఏమంటే వర్కింగ్ ఉమెన్స్ డే. వర్కింగ్ ఉమెన్స్ డే అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలలో అయినా మనము ఆడవాళ్ళు పని చేసి ఆ పని తీరులో ఒకరోజు అందరూ ఆడవాళ్ళు చర్చించుకోవడానికే ఇది వర్కింగ్ ఉమెన్స్ డే అని సెలవిచ్చి ఆ రోజులో జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతూ ఉండే కాలంలో సినిమాలు చూసి చెడిపోవడము చాలా జరుగుతూ ఉంది. ఆడపిల్ల వాళ్ళు కూడా మేము హెచ్చరించేది ఏమంటే చూడాలి, మంచి చూడాలి, చెడు విడిచేయాలి, మంచిది తీసుకోవాలి, చెడు ఆలోచనలని విడిదీసి, ఎందుకంటే మన ధైర్యము, మన స్థైర్యము మనము ముందుకు సాగాలి. చదువుకోండే విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు దాదాపు విలేజెస్ నుంచినే ఈ విద్యార్థినులందరూ వస్తూ ఉండేది, వాళ్ళలో మార్పులు జరగాలి. ఇలా దినోత్సవంగా ప్రతి ఒక్క మహిళలకు, బడుగ బలహీన వర్గాలైన అందరికూను నా హృదయపూర్వక హ్యాపీ ఉమెన్స్ డే. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు సగర్వంగా తల ఎత్తి ఆశాభావంతో తమ భవిష్యత్తు మరింత దేదీప్యమానం అవ్వాలని హృదయపూర్వకంగా జాతి, మత, కుల, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాన్ని మరచి ఒకే వేదిక వైపు చేరే రోజు మహిళా దినోత్సవం. మహిళలు ఒంటింటి కుందేళ్లుగా మిగిలిపోకుండా దేశాధినేతలుగా, రాజ్యాంగ వేదికలకు నాయకురాళ్లుగా, అధికారులుగా, రాజకీయ పార్టీల అధినేత్రులుగా ఒకటేంటి ప్రపంచంలోని అన్ని రంగాలను ఏలుతున్నారు. కానీ నాణానికి రెండో వైపు దృశ్యము
హృదయ విదారకంగా ఉంటుంది అనటం నగ్న సత్యం. స్త్రీలపై లైంగిక అకృత్యాలు, గృహహింస, వరకట్న వేధింపులు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, పోషకాహార లోపం, వైద్య సౌకర్యాల లేమి, కనీసంగా మరుగుదొడ్డి లేకపోవడం, స్త్రీల ప్రాథమిక హక్కులపై దాడి, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజుల్లో ప్రతి మహిళ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రతి మహిళ సమస్య ఎదుర్కొంటుందంటే మహిళకి రక్షణ లేకపోవడం వల్లే సమస్య ఎదుర్కొంటుంది. ఆ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ప్రతి మహిళ కూడా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ప్రతి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ తను ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేయడం వల్ల మహిళకి ధైర్యం వస్తుంది. ధైర్యం రావడంతో పాటు తను ఏ పనైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి. అంతేకాకుండా మన ఇంట్లో మెయింటెనెన్స్ అంతా అమ్మే చూస్తుంది కాబట్టి మహిళకు తెలిసే ఉంటుంది ఎట్లా మెయింటెనెన్స్ చేయాలా ఏమి అని. కాబట్టి మహిళలు ఆర్థిక సమస్యల్ని కూడా చాలా వరకు బాగా చూసుకుంటారు. ఆకాశం క్రింద మానవ సమాజంలో స్త్రీ పాత్ర సగంగా ఉంది. అన్నిటా స్త్రీ భాగస్వామ్యం లేకుండా పురుషుడొక్కడే ఎట్టి పరిస్థితులలో కూడా ప్రగతిని సాధించలేడు. సమాజంలో స్త్రీ స్థానాన్ని, మాతృత్వాన్ని, శక్తి సామర్థ్యాన్ని, ప్రజ్ఞా పాఠవాలను పరిగణనలోనికి తీసుకోకుండా హీనాతిహీనంగా, దీనాతి దీనంగా దిగదార్చి కించపరచడం అనాదిగా జరుగుతుంది. స్త్రీని పురుషుడు సొంత ఆస్తిగా, ఆట బొమ్మగా, సేవకురాలుగా, బానిసగా ముద్రవేసి యుగ యుగాలుగా, తరతరాలుగా మనోదాస్యానికి గురి చేసి దానికి వీలు కానంత స్థితికి తెచ్చిపెట్టిన సంఘటనలు కోకలలుగా ఉన్నాయి. అనాది కాలం నుండి భారతదేశంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈనాడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. నేడు భ్రూణ హత్యలు ఎక్కువయ్యాయి. నిర్భయ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నేటికి మన సమాజంలో స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదు. స్త్రీ అన్ని రంగాల్లో రాణిస్తుంది. ఒక ఇంట్లోనూ తర్వాత బయట రెండు పనులతో ఎంత కష్టపడి పనిచేస్తున్నా కానీ సరైన గౌరవం లభించడం లేదు. ఎప్పుడు స్త్రీకి గౌరవం లభిస్తుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. పురుషులు నేటికైనా స్త్రీలకు వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి వాళ్ళని గౌరవించి నేను ఉపాధ్యాయునిగా చెప్పేదేమంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే స్త్రీ అంటే ఏమి, ఆ స్త్రీకి ఎలా విలువ ఇవ్వాలి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే
పెద్దగైనాక వాళ్ళకి స్త్రీ అంటే ఏమి, వాళ్ళకి ఎలా విలువ ఇయ్యాలా అనేది తెలుస్తుంది. ఎందుకంటే చిన్న మొక్కై వంగంది మానై వంగదు కదా. కాబట్టి మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటివి మంచి మంచి విషయాలు తెలియజేయడం ద్వారా ఉపాధ్యాయులు తమ పాత్ర నిర్వహించినప్పుడు దేశంలో స్త్రీలకు తగిన గౌరవం లభిస్తుందని నా అభిప్రాయం అండి. నేటి సమాజంలో ప్రస్తుతం ఆడపిల్లలు పై చదువుల్లో రాణిస్తూ సొంతంగా వ్యక్తిత్వాన్ని పొందుతున్నారు. తమకు ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే ప్రాథమిక హక్కు తమకున్నదని గుర్తిస్తున్నారు. ఈ హక్కును అయిన వారే కాలరాస్తుండడం అనాగరిక చర్య. దీన్ని అడ్డుకునేందుకు సమగ్రమైన చట్టం ఎంతో అవసరం. ముఖ్యంగా గ్రామాలలో నలుగురిలో నగుబాటు గురి చేయడం, వేధించడం వంటి వాటిని కూడా అడ్డుకునేలా సమగ్ర చట్టం అవసరం. పరస్పర అంగీకారానికి వచ్చిన ఇద్దరు యుక్త వయస్కుల మధ్య వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం 1954 అనుమతిస్తోంది. కానీ దీనిలో మరింత స్పష్టత తెస్తూ ఎవరికి వారు తమ ఇష్ట ప్రకారం భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ హక్కు కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలే తీసుకురావాలి. మహిళా సాధికారత అనేటువంటిది ఏ విధంగా ఉండాలి. సో మహిళా దినోత్సవం రోజన్నా కనీసం మహిళ గురించి ఒకసారి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడం అనేది చేయాలా. సో ఆ సందర్భంగా మహిళా సాధికారత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మహిళా స్వావలంబన లేదా సాధికారత అనేది ఎప్పుడు వస్తుంది అంటే 2 అంశాలు. ఒకటి, మహిళ స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడు, అంటే ఎప్పుడైతే ఈ మహిళలు లేదా అమ్మాయిలపైన ఈ ఈవ్ టీజింగ్లు లేదా యాసిడ్ దాడులు లేదా ఈ రేప్ ఇన్సిడెంట్లు ఇవన్నీ తగ్గితేనే మహిళ. తర్వాత ఇంకొకటి ఏంటంటే సామాజికంగా ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళలు చేయూతనివ్వాలి. మహిళలే కాకుండా పురుషులు కూడా. సో కనీసం ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా కూడా పురుషులు మహిళల యొక్క ప్రాధాన్యతను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళు సరైనటువంటి సముచిత స్థానాన్ని కల్పించినట్టుగా అవుతుంది. సో ధన్యవాదాలు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను, ఫైనల్ బీకామ్. ఈ కాలంలో అమ్మాయిలు అంటే చాలా తక్కువగా ఇది చేస్తున్నారు. అమ్మాయిలకి ఎప్పుడు స్వతంత్రము అంటే అమ్మాయి స్వేచ్ఛగా తిరిగినప్పుడు, అమ్మాయి ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు స్వతంత్రం వస్తుంది అనేసి అంటున్నారు. కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళటానికి ముందు మనల్ని అణిచివేస్తున్నారు. అది ఏమి అంటే అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో. ఆ కారణం లేకుండా అందరూ సమానమే, మన సిస్టర్స్, మన సోదరులు అనుకుంటే ఏదైనా కానీ ముందుకెళ్ళగలము. ఒకప్పుడు అన్నారు అమ్మాయిలు అర్ధరాత్రి నడిచేటప్పుడే స్వతంత్రం వస్తుంది అన్నారు. ఆ అర్ధరాత్రి నడిచే అవకాశమే మనకి ఇవ్వలేకపోతున్నారు. అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు చాలా చోట్ల చాలా సమస్యలు ఇప్పుడు మనం చూస్తున్నాము. టీవీస్లో కానీ, ఛానల్స్లో కానీ, పేపర్ న్యూస్లో కానీ, వెబ్స్లో కానీ అన్నీ చాలా చూస్తున్నాము. అలాంటి అవకాశాలు లేకోకుండా అలాంటి విధానాలు కన్నా అమ్మాయిల ప్రవర్తనలో కూడా కొంచెం మంచిగా ఉంటే కన్నా అబ్బాయిలు కూడా మనల్ని అతి విలువతో చూస్తారు. అలా చూసే విలువ ఎప్పుడు కావాలి అంటే మనం బాగా చదువుకొని ముందుగా హై స్టేజ్కి ఒక పొజిషన్లో ఉండి అమ్మాయిలు అంటే ఇది అని మనం ఛాలెంజ్ చేసి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనకి మంచి విలువ ఉంటుంది. మంచి అవకాశం కూడా మనకి ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రస్తుతం ప్రతిభను ఆధారంగా తీసుకుంటే అనేక రంగాలలో స్త్రీలు ముందుంటున్నారు. స్త్రీలు పురుషులతో పాటు వివిధ రంగాలలో సాధించిన విజయాలను విశిష్ట సన్మానాలు పొందుతున్నారు. మేధాపరంగా స్త్రీలు పురుషులతో ఏ రంగంలోనూ తీసిపోరని అనేక ఉన్నత పదవులు చేపట్టి రుజువు చేస్తున్నారు. శారీరకంగా వ్యాయామ క్రీడలలోనూ బరువులు ఎత్తడంలోనూ పురుషులకు దీటుగా నిలిచారు స్త్రీలు. ఎన్నికల్లో పురుషులతో పోటీపడి నెగ్గి స్త్రీలు దేశాధినేతలుగా రాజ్యాలు పాలించిన వాళ్ళు ఉంటున్నారు.
సమాన స్థాయి మహిళలకు దక్కడం లేదు. దీనికి కారణం చాలా. స్త్రీని పెరుగుదల నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి కట్టుబాటులో పెంచడం ఒకటి, ఎప్పుడూ కూడా పురుషుడికి అణిగిమణిగి పడి ఉండాలి, లేకపోతే మనకు మనుగడ లేదు అనేటువంటి ఒక భావన ఒకటి. తల్లి తన కూతురును పెంచడంలోనే ఈ వివక్ష అనేది ఎదురవుతుంది. దాని తర్వాత కాలక్రమంలో పెరుగుతున్న కొద్దీ, స్త్రీ తన పరిసరాలను గమనిస్తున్న కొద్దీ, తన అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను గమనిస్తున్న కొద్దీ కూడా ఈ వివక్ష అనేది చాలా రూపాల్లో ఎదురవుతుంది. దానివల్లనే స్త్రీలు అంత ధైర్యంగా తమను సమాజంలో ఒక మంచి స్థానంలో చూసుకోగలిగినటువంటి స్థితిలో లేకుండా, సామాజికమైనటువంటి కట్టుబాట్లు, సమాజంలో తన స్థానానికి సంబంధించినటువంటి ఆదరణ అనేది లేకపోవడం, ఇవన్నీ కూడా కారణం. కుటుంబం నుంచి ఈ మార్పు రావాలి. కుటుంబంలో తల్లిదండ్రులు తమ కూతురిని నువ్వు స్వేచ్ఛగా నిర్భయంగా ఉండు, నువ్వేమి చేసినా కూడా నీకు మాకు సహకారం ఉంటుంది, నీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా దాన్ని మేము సహకరిస్తాము అని ఒక భరోసాను ఇవ్వగలిగినట్లయితే, ఈనాడు రాజకీయ పార్టీల గెలుపునకు గాను దేశ జనాభాలో సగం స్త్రీల ఓట్లు నిర్ణయాత్మక శక్తిగా నిలబడింది. కానీ చట్ట సభలలో స్త్రీలకు జనాభా ప్రాతిపదికపై 50% సీట్లు కేటాయించేందుకు గాను కనీసం 33% రిజర్వేషన్ చేయడానికి పురుషాధిక్యత గల అన్ని రాజకీయ పార్టీలు వెనుకంజ వేశాయనేది రుజువైంది. మహిళలు ఏకమై సంఘటిత శక్తితో పోరాటానికి సంకల్పించితే 50% సీట్లను సాధించడమే కాకుండా ప్రధాని, ముఖ్యమంత్రి పదవులను కూడా సాధించగలరని నిరూపించిన మహిళలు ఉన్నారు. 50% ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మహిళలకు రిజర్వేషన్కై డిమాండ్ చేయాల్సి ఉంది. ప్రణాళికలు అనేటువంటివి ప్రతి ఒక్క ప్రణాళికలో వేస్తూనే ఉన్నారు. స్త్రీలు అభివృద్ధి చెందాలి, అమ్మాయిలు అభివృద్ధి చెందాలి. అమ్మాయిలు అభివృద్ధి చెందాలి అంటే రాజకీయ ఆర్థిక అధికారం అనేటువంటిది ఉండాలి, సాధికారత అనేటువంటిది సాధించాలి అని. మరి సాధికారత అనేటువంటిది ఎంతమంది మహిళలు సాధిస్తున్నారు? మరి ఒకవేళ సాధించినటువంటి మహిళకు సమాజం నుంచి మద్దతు అనేటువంటిది ఎంత వస్తుంది అంటే, అసలు రాజకీయ అధికారంలో స్త్రీల యొక్క పాత్ర అనేటువంటిది నేటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అధికారంలో మన భారతదేశం గర్వించదగ్గ పాత్ర ఒక కీలక ఘట్టం అనేటువంటిది మన భారతదేశంలో జరిగింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. మరి ప్రపంచమంతా కూడా ఆ విశేషాన్ని చెప్పుకొనింది. మరి దానిలో ఉన్నటువంటి వెనుక 3 త్రిమూర్తులు ఉన్నారు, మహిళామణులు ఉన్నారు. వాళ్ళ యొక్క పాత్ర అనేటువంటిది దానిలో ఎంతో కీలకమైందని చెప్పేసి ప్రతి ఒక్క పత్రిక కూడా వాళ్ళని ప్రశంసించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క స్త్రీకి కూడా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఏ రంగంలోనైనా మహిళ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి దానిలో భాగంగానే మరి మహిళా మనులకందరికీ కూడా మా కళాశాల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళలు సంఘటిత శక్తితో తమ సమస్యలు తామే సాధించుకోక పురుషాధిక్యత కింద ఉన్నంతకాలం అబలలే కానీ సబలలు కాదనేది వాస్తవం. ఇంటా బయట లింగ వివక్షతకు, వేధింపులకు, హింసకు, అత్యాచారాలకు గురవుతూనే ఉంటారు. కాబట్టి మహిళల సమైక్య పోరాటమే సమాన హక్కుల సాధనకు ఏకైక మార్గం. హక్కుల సాధనకై అఖిల భారత మహిళా ప్రగతి పార్టీని నెలకొల్పి వాటి శాఖలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలని కొందరి మహిళల వాదన.
సావిత్రి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా పనిచేస్తున్నాను. నాకు గత 30 సంవత్సరాల నుంచి పట్టణ పేద మహిళలతో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం దృష్ట్యా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా విద్యారంగము మిగతా అన్ని రంగాలలో బాగా నైపుణ్యత పెంచుకొని ఆర్థిక సామాజిక స్వావలంబన దిశగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే కాకుండా మహిళలు కేవలము విద్యకే పరిమితం కాకుండా ఇతర రంగాలు అంటే వాళ్ళు ఏదైనా రక్షణ విభాగాల్లో కానీ వాళ్ళ ఉమెన్స్ రైట్స్లో కానీ మంచిగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి మంచి వ్యాపారవేత్తలుగా ఇతర రంగాల్లో కూడా బాగా అభివృద్ధి చెంది ముందుకెళ్తారని ఆశిస్తూ మీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా. థ్యాంక్ యూ. ప్రతిసారి రూపొందించిన ఆచారాలు మార్పులు కాలంతో పాటు మారుతున్నాయి. మహిళలపై జరుగుతున్న వివక్షతపై గ్రామాలలో చైతన్యపరిచే విధంగా ప్రచారాలు చేపట్టేలా ప్రభుత్వాలు పూనుకోవాలి. దీనికి స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల వారితో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.